వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు రవిచంద్ర గారు. రవిచంద్ర గారు నమస్తే అండి. మేడం నమస్కారం అండి. ప్రస్తుతం ఏపీలో నిరుద్యోగులంతా చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆ నోటిఫికేషన్స్ పడతాయా, ఎప్పుడు ఉద్యోగాలు తీస్తారా, మేము ఎప్పుడు కొలువుల్లో ఉండొచ్చా అని. బట్ మీరేమో తీగ తీస్తుంటుంటే ఆకలి మీద ఉంటే నిరుద్యోగులపై నీళ్లు చల్లుతున్నట్టు రకరకాల అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ ఇబ్బంది ఏంటి, ఏం చెప్తారు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సర కాలం అవుతుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తాము మెగా డిఎస్సి ద్వారా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కానీ తీరా 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫై చేసి మొట్టమొదటి సంతకం చేశారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చాక. కానీ సంతకం చేసిన సంవత్సరం తర్వాత ఇప్పుడు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కానీ ఈ సంవత్సర కాలం మొత్తం ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది ఒక రకంగా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. టెట్ ఎగ్జామ్ పూర్తయింది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులతోటి ఇక డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళాలి పిల్లలు. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఏం మాట్లాడారు? మెగా డిఎస్సి జగన్ గారు 6,100 మాత్రమే ఇచ్చారు నోటిఫికేషన్. మేము అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు భర్తీ చేస్తాము, టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము, మెగా డిఎస్సి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అంటే జగన్ గారు ఇచ్చిన 6,100 పోస్టులు కూడా అందులో కలిపారు. అంటే యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చిందంత 12,000 పోస్టులు జగన్ గారు ఇచ్చిన 6,100తో కలిపితే. సో ఈ 16,347 పోస్టులు ఇచ్చి జగన్ గారు నిర్వహించిన టెట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ టెట్ రాయాలని రీటెట్ ఎగ్జామ్ పెట్టి రీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరితో కలిపి ఇప్పుడు వాళ్ళు డిఎస్సికి అప్లై చేశారు. ఈ జూన్ 6 నుంచి ఎగ్జామ్స్ నెల రోజుల పాటు జరగనున్నాయి. సుమారు 5 లక్షల మంది పైగా అభ్యర్థులు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారు. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం ప్లేట్ ఇస్తుంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిరుద్యోగులు ఆకలి మీద ఉన్నారు అనడం కంటే నిరుద్యోగులని పస్తు పెట్టింది ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వమే ఇక్కడ మొదటి దోషి, మొదటి ముద్దాయి ప్రభుత్వమే. ఎందుకంటే అధికారాన్ని చేపట్టిన తర్వాత 16,347 పోస్టులకి భర్తీ చేస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలం పాటు ప్రభుత్వం ఏం చేసింది? టెట్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి? 2020 ప్రభుత్వం ఫస్ట్ 16,347 పోస్టులు ఇచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు టైం తీసుకొని వెంటనే టెట్ ఎగ్జామ్ పెట్టాలి. కానీ ఎప్పుడు పెట్టారు? 2024 అక్టోబర్లో టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ అక్టోబర్ ముందు 2 సార్లు టెట్ ఎగ్జామ్ పెడతామని అనౌన్స్మెంట్ చేసి దాన్ని ఆపేశారు. అంటే అక్టోబర్లో టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ రోజు జూన్ లో ఉన్నాము. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే సుమారు 8 నెలల పాటు ప్రభుత్వం డిఎస్సి తేదీని ఎందుకు ప్రకటించలేదు? కారణం ఏంటి అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేసింది అంటే నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడింది. నిరుద్యోగులకి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి, వాళ్ళందరూ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి కోచింగ్ కి వేలాది రూపాయలు అప్పులు చేసి డబ్బులు వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు డిఎస్సి సెంటర్స్ లో. కానీ ప్రభుత్వం ఏం చేసింది? టెట్ ఎగ్జామ్ కి డిఎస్సి ఎగ్జామ్ కి మధ్య 8 నెలలు కాలయాపన చేసింది. అంటే నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టు మాడినట్టే కదా. ఈ రాష్ట్రంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ల ముందు వేలాది రూపాయలు ఫీజులు కట్టి తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు అప్పులు తీసుకొని వచ్చి తమ పిల్లల్ని కోచింగ్ సెంటర్లకు పంపించి చాలా భారంగా శిక్షణ తీసుకుంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది? 8 నెలల తర్వాత పరీక్షల తేదీలు ఇచ్చింది. ఇచ్చిన పరీక్షల తేదీలు కూడా ఏం చేశారు? హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్ హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. మేము మల్టీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నాం మేము ఒకేసారి. కానీ మాకు దగ్గర సెంటర్స్ ఇవ్వాలి అని వాళ్ళు వేడుకుంటే ఒకరు హైదరాబాద్, ఇంకొకరు అనంతపూర్, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన సెంటర్స్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ప్రభుత్వం నెల రోజుల పాటు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయాలి అంటే ఒక వారం రోజుల్లో పరీక్షల్ని పూర్తి చేసే యంత్రాంగము, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్రభుత్వం దగ్గర లేదా?
అంత యంత్ర సామాగ్రి ప్రభుత్వం వద్ద లేదా? అంటే ప్రభుత్వం నెల రోజులు సమయం తీసుకొని నిరుద్యోగులతో ఎందుకు ఆడుకుంటుంది? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నార్మలైజేషన్ చేయాలని అడుగుతున్నారు నిరుద్యోగులు. నార్మలైజేషన్ అంటే ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ నేను రాస్తాను, నాకు ఒక ఏ అనే పేపర్ ప్రశ్నపత్రం నాకు ఈ రోజు వస్తుంది. సేమ్ స్కూల్ అసిస్టెంట్ ఇంకో 2 రోజులు ఎగ్జామ్ రాస్తాడు, అతనికి వచ్చే పేపర్ ఏ అనే పేపర్ రాదు, ఇతనికి వచ్చింది రాదు, వేరే పేపర్ వస్తుంది. మరి వాళ్ళకి అతనికి ఇతనికి మార్క్స్ టాలీ చేసి వాళ్ళలో ఎంపిక ఎలా చేస్తారు ప్రభుత్వం? అందుకని అందరికీ యూనిఫామ్ గా నార్మలైజేషన్ చేయమని నిరుద్యోగులు అడుగుతున్నారు. మరి నిరుద్యోగులు అడిగిన దాన్ని పట్టించుకోవాలి కదా ప్రభుత్వం. మాకు ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాక 90 రోజులు ప్రిపరేషన్ అవ్వడానికి గడువు ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు. ప్రభుత్వం ఏం చేసింది? 8 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు 90 రోజులు ఇవ్వకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగట మారుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు 90 రోజులు కావాలని నిరుద్యోగుల తరఫున మాలాంటి యూనియన్స్ గట్టిగా ఫైట్ చేస్తే వీళ్ళు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహణ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలని పట్టుదలతో ఉంటే వీళ్ళు ఆపేస్తున్నారని మా మీద బురద చల్లడానికి ప్రభుత్వం ఇటువంటి కుటిల యత్నాలు చేస్తుంది. ఇది లోకేష్ కి ఒక విజన్ లేదు, ఒక డాక్యుమెంటరీ లేదు, ఒక అకాడమిక్ క్యాలెండర్ లేదు అనేది చాలా తేటతెల్లంగా మాకు అర్థమవుతా ఉంది. చాలా క్లియర్ కట్ గా మీరు 16,347 పోస్టులు మొట్టమొదటి సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత మీరు పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మీ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? ఇప్పుడు రేషనలైజేషన్ ప్రక్రియ చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. టీచర్ల సర్దుబాటు పేరుతోటి సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వకుండా ప్రభుత్వమే మిగులు టీచర్లు చూపించి ఇప్పుడు డిఎస్సి 16,347 పోస్టులు కూడా కోత విధించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇది. అప్పుడు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు 3-4 మేడం చెప్పండి. రవిచంద్ర గారు, ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగులు డిఎస్సి తీస్తున్నారు, ప్రొసీజర్ అంతా ఫటఫట సాగుతోంది. సో దానికోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి వాళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులు ఎగ్జామ్ తేదీలు ప్రభుత్వం ప్రకటించాక ఏ ప్రభుత్వం అయినా ఎగ్జామ్ కోసం చాలా కృషి చేస్తారు, చాలా హార్డ్ గా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి టీచర్ జాబ్ మేము తీసుకోవాలి, టీచర్ పోస్టు మాకు కావాలి అని ఎవరైతే చాలా స్ట్రాంగ్ గా కష్టపడి చదివే పిల్లలు ఉన్నారో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారండి, ఎగ్జామ్ రాయకుండా ఉండదు. కానీ పారదర్శకంగా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించామనే ఏదైతే ఉందో దాన్ని చేయాలి ఈ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఇది చేయడం లేదు. నారా లోకేష్ గారు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, నిరుద్యోగులు ఏం కోరుకున్నారో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వినాలి. వినకుండా మీ ఎగ్జామ్ తేదీలు ప్రకటించాలి, 4 రోజుల పాటు రాయాల్సిందే అంటే అభ్యర్థులు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యత, ఏ ప్రభుత్వమైన బాధ్యత. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, జగన్మోహన్ రెడ్డి గారు టెట్ ఎగ్జామ్ నిర్వహించారు కదా జగన్ గారి ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం వచ్చాక రీటెట్ ఎందుకు పెట్టారు? అంటే 2 సార్లు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి 2 సార్లు పరీక్షలు రాసి 2 సార్లు ఫీజులు కట్టి విద్యార్థులకి ఎంత ఇబ్బంది, ప్రభుత్వానికి ఎంత భారం, ఇది మీరు ఎందుకు ఆలోచించలేదు? మీరు ఆలోచించాలి కదా. అంటే ప్రభుత్వం ఇవన్నీ చేయడం లేదు, వాళ్ళకి ఒక విజన్ లేదు. ప్రభుత్వానికి విజన్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ తో చేశారు. ఇప్పుడు 3, 4, 5 తరగతుల్లో హై స్కూల్స్ లో విలీనం చేశారని గగ్గోలు పెట్టిన నారా లోకేష్ గారు ఈ రోజు 9 రకాల వర్గీకరణతో స్కూల్స్ ని ఏర్పాటు చేసి వాటిల్లో 1 నుంచి 10 వరకేమో ఒక మోడల్, 1 నుంచి +2 వరకు ఇంకో మోడల్, మరి 3, 4 తరగతుల ప్రైమరీ స్కూల్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు కదా. మీరు సబ్జెక్ట్ టీచర్ ఇస్తామన్నారు కదా, మీరు సబ్జెక్ట్ టీచర్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒకే టీచర్ 5 క్లాసులు ఎలా బోధిస్తారు? ఇవన్నీ మీరు ప్రభుత్వం చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలు నాడు నేడు లేదు, టోఫెల్ శిక్షణ లేదు, ఐవి సిలబస్ లేదు, బైజూస్ కంటెంట్ లేదు, ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేశారు. ఒక్క కలంపోటుతో మీరు అన్ని రద్దు చేసి విద్యార్థులు ఇబ్బందులు గురి చేసే చర్యలు మీ ప్రభుత్వం చేస్తుంటే మరి విద్యార్థులకి తల్లిదండ్రులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల జీవితాలతో మానసికంగా ఫిజికల్ గా ఈ ప్రభుత్వం చెలగాట మారుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ రోజు అనంతపూర్ లో డిఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థి శ్రీకాకుళం వచ్చి పరీక్ష రాయాలి, శ్రీకాకుళంలో డిఎస్సి ఎగ్జామ్ అభ్యర్థి హైదరాబాద్ వెళ్ళి రాయాలి. ఒకేసారి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఈ 2 రాయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 2 సార్లు మల్టిపుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి చాలా రిస్క్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఉమ్. ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. ప్రభుత్వం ఇవన్నీ తీసుకోవడం లేదు. మేము డిఎస్సి ఎగ్జామ్ తేదీలు ప్రకటించాం, ఎగ్జామ్ మీరు రాస్తారా రాయారా అనేది మాకు సంబంధం లేదని ప్రభుత్వం వాళ్ళందరినీ గాలికి వదిలేసింది. నారా లోకేష్ గారు ఒక విజన్ తో, ఒక అకాడమిక్ క్యాలెండర్ తో ఆయన పనిచేయాలి. అకాడమిక్ క్యాలెండర్ ఫ్రేమ్ చేయండి, దాని ప్రకారం నిర్వహణ తీసుకోండి. ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థులతో, విద్యార్థి సంఘాలతోటి మీరు ఒక సమావేశాలు ఏర్పాటు చేయండి. వాళ్ళ అభ్యంతరాలని, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు తీసుకొని ముందుకెళ్తే ప్రభుత్వానికి ఉంటుంది. మరి రవిచంద్ర మేధావుల అభిప్రాయాలు తీసుకోరు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోరు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు తీసుకోరు. మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు కాలానుగుణంగా, సమయానుకూలంగా మీ ప్రభుత్వానికి మైలేజీ రావాలి అంటే ఓట్ షేరింగ్ కోసమే మీ మీ పథకాలు అమలు చేస్తున్నాం అనే పేరుతోటి మీరు డిఎస్సి ప్రకటిస్తే నష్టపోయేది ఈ రోజు నిరుద్యోగులు. దాని ద్వారా మీరు పొందే లబ్ధి, ఏ పొలిటికల్ లబ్ధిని మీరు పొందే అవకాశాలను మీరు సృష్టించుకుంటున్నారు. రవిచంద్ర గారు, ఇప్పుడు మెగా డిఎస్సి మేడం. ఏదైతే ఉందో అది మేము తీస్తామని లోకేష్ గారే స్వయంగా చెబుతూ ఉన్నారు. పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా లోకేష్ గారు ఉన్నారు, మనం చూస్తున్నాము. ఆయనే భరోసా ఇచ్చిన తర్వాత మీకు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? అంటే కేవలం అది టీడీపీ గవర్నమెంట్ చేస్తుందని మీ ఇదా ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ బేసిక్ పాయింట్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి మేడం. ఉమ్, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం చేసిన తర్వాత కనీసం ఒక 4-5 నెలలు సమయం తీసుకొని మీరు పరీక్షలు నిర్వహించాలి. ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. సంవత్సరం తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని మీరు పేర్కొనడం అంటే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు. మీరు మీ ప్రభుత్వానికి ఒకటే టాస్క్, మనం ఏ సమయంలో ఎగ్జామ్ పెడితే పొలిటికల్ మైలేజీ మనకు వస్తుంది అనే ఈక్వేషన్ తో మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకున్నారు. సంవత్సర కాలం తర్వాత మీరు ఒక్క ఉద్యోగాలు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఒక డిఎస్సి నిర్వహణ కోసం ఇప్పుడు ముందుకు వచ్చారు. ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనేది నిజంగా మీరు చిత్తశుద్ధి ఇవ్వండి. ఇప్పుడు మీరు పొలిటికల్ విమర్శ చేయడం లేదు, రాజకీయ విమర్శ చేయడం లేదు. మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం సూటిగా. మేమేమంటున్నాం అంటే, మీరు అధికారం చేపట్టిన ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని నారా లోకేష్ గారికి అడుగుతున్నాం. నారా లోకేష్ గారు పార్టీలో నెంబర్ 2, మంత్రివర్గంలో నెంబర్ 2, ఆయన సీఎం గారి తర్వాత. కాబట్టి ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మీరు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు కదా అందరూ అధికారులతో. మీ ఈ రాష్ట్రంలో సంవత్సర కాలం తర్వాత మా ప్రభుత్వం ఇన్ని వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించింది. ఇప్పుడు కొత్తగా డిఎస్సి 16,347 పోస్టులు ఇస్తాము. భవిష్యత్తులో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్ పోస్టులు, ఇంకా చాలా రకరకాల పోస్టులు మీ ఉద్యోగాలు కల్పిస్తామని మీరు చెప్పారు కదా. సంవత్సరానికి ఈ 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. సంవత్సరానికి 4 లక్షలు కదా. మరి ఏది సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు ఈ సంవత్సరం మీరు కల్పించిన ఉద్యోగాలు 2024 నుంచి 2025 వరకు మీరు ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు ఎన్ని అనే ఒక శ్వేతపత్రం మీ ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే రిలీజ్ చేయమని మేము అడుగుతున్నామండి. మీరు రాజకీయ విమర్శ చేయడం లేదు, మీరు చేసిన పని మీరు చెప్పండి అంటున్నాం. మేము అదే అడుగుతున్నాం. మేము ఇది చేసామని మీరు చెప్తున్నారు కదా, మీరు ఏమేమి చేస్తారో మా ప్రజలకి, మా విద్యార్థులకి, మా నిరుద్యోగులకి మీరు చెప్పండి అని లోకేష్ గారిని అడుగుతున్నామండి, ప్రశ్నిస్తున్నాం. చెప్పాలి, చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి. ఆ చెప్పే ధైర్యము, నిజాలు, వాస్తవాలు ఆయన చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని డైవర్ట్ చేసి, యూటర్న్ చేసి వేరే టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తారు. రాష్ట్రంలో జరిగే అదే కదా. ప్రశ్నించే వారిపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రాజకీయ కక్షపూరిత వాతావరణం ఉంది. ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు. సంవత్సరం దాటింది, నిరుద్యోగ వృత్తి ₹1 కూడా లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి మనం ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి అనే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సంవత్సరం అవుతున్నా కానీ ఒక్క మాట కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు, బయట మాట్లాడలేదు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. రవిచంద్ర గారు, ఇప్పటికే ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది, గబగబా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని అభ్యంతరాలు తెర మీదకు తీసుకొస్తున్నారు, ఎట్లా చూడాలి? ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సుమారు 6 లక్షల మంది 10వ తరగతి పరీక్ష రాశారు. మొన్న 1,15,000 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన అభ్యర్థులకి రీవాల్యుయేషన్ పెట్టారు. 60% మంది రీవాల్యుయేషన్ జరిపారు. 60% మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అందులో సోషల్లో 20 మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్ కి రీవాల్యుయేషన్ లో 86 మార్కులు వచ్చాయి. వాళ్ళు IIITకి అప్లై చేసుకోలేకపోయారు. IIITకి అప్లై చేసుకోలేకపోతే మంత్రి ఒక ప్రకటన చేశారు, ఎవరైతే అప్లై చేసుకోలేక రీవాల్యుయేషన్ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ రిలాక్సేషన్ ఇచ్చి మేము IIIT అప్లై చేసుకోవడం కోసం టైం పొడిగిస్తున్నామని ఆయన ప్రకటన చేశారు నిన్న కాక మొన్న 3-4 రోజుల క్రితం.
అంటే రిలాక్సేషన్ అలా ఇచ్చినప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు కూడా ప్రభుత్వం స్వీకరించి వాటిలో రిలాక్సేషన్ ఇవ్వడానికి మనం ఏమి ప్రయత్నాలు చేయవచ్చు అనే అధికారులతో మాట్లాడి అటువంటి రిలాక్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించాలి. అలా లేకుండా మేము మండిగా ఎగ్జామ్ పెడతాము, చివరి నిమిషాల్లో అభ్యర్థులు ఎవరైనా చెప్తే మనం విని వదిలేద్దామనే ధోరణి కరెక్ట్ కాదు. మనం చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కి అప్లై చేశారంటే ప్రభుత్వం ఎవాల్యుయేషన్ ఎంత దుర్మార్గంగా చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. చేసే అన్ని ఇటువంటి లోపభూయిష్టమైన పనులు ఇందులో మైలేజీ వస్తే ఆ మైలేజీ మా ఘనత వల్ల వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం కోసం ప్రచారం కోసమే చేస్తున్నారు. ఇది కూడా ప్రచారం, వాళ్ళ ప్రచారంలో భాగంగానే ఇది చేసుకుంటారు. డిఎస్సి మీరు సంవత్సర కాలం తర్వాత నిర్వహిస్తున్నారు అని అంటే ఇందులో రాజకీయమైన మైలేజీ కోసమే ప్రభుత్వం ఉంటుంది తప్ప నిజంగా నిరుద్యోగుల అభ్యంతరాలను స్వీకరించి వాళ్ళ కోసం కృషి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు, ముఖ్యంగా నారా లోకేష్ గారికి లేదనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కూడా చాలాసార్లు ప్రభుత్వానికి సూచన చేశాం. నిరుద్యోగుల అభ్యంతరాలు మీరు వినాలి, పరిగణలోకి తీసుకోవాలి, వాటిని పరిష్కరించాలి, తద్వారా ఎగ్జామ్ ని పారదర్శకంగా నిర్వహించాలని మేము చాలా క్లియర్ కట్ గా చెప్పాము. ప్రభుత్వం ఎలాగో మేము చెప్తే విమర్శ కాదు, మంచి మాట కూడా స్వీకరించే పరిస్థితిలో లేదు, నారా లోకేష్ గారు లేరు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగుల్ని వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థం. అండ్ మరీ ముఖ్యంగా ఇంకా వెయిట్ చేసుకుంటూ ఇటువంటి అభ్యంతరాలన్నీ తెర మీద తీసుకొస్తే ఏజ్ బారయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కరోజు మనం ఆ డేట్ మారినా సరే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చాలా మంది స్టూడెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. సో మరి వాళ్ళ కోసం ఏమి ఆలోచించట్లేదా? ఇప్పుడు నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ లేక చాలా కాలం అవుతుంది. మీరు అన్నట్టు ఒక్క రోజు అటైనా నిరుద్యోగులకి చాలా నష్టపోతారు. కాబట్టి మినహాయింపు ఎస్సీ ఎస్టీలకు ఎలా మినహాయింపు ఇస్తున్నారో ఇంతకాలం డిఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంతకాలం వేచి చూశారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వడం కోసం, మినహాయింపులు ఇవ్వడం కోసం కూడా కృషి చేస్తే బాగుంటుంది అనేది మేము సూచన చేస్తున్నాం ప్రభుత్వానికి. మీరు మ్యాండేటరీగా మేము ముందుకెళ్తాము, వాళ్ళు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అని ప్రభుత్వం అనుకుంటే అది వాళ్ళ జీవితాలతో చెలగాట మాడినట్టే. నిరుద్యోగులందరి తరఫున మేము వాళ్ళకి న్యాయం చేస్తున్నామని మీరు చెప్తే అది అసంబద్ధం అవుద్ది, అబద్ధం అవుద్ది, మీరు వాళ్ళందరినీ పక్కదోవ పట్టించినట్టు అవుద్ది. అలా కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏజ్ నష్టపోయిన వాళ్ళు, వయసు రీత్యా, తర్వాత ఎగ్జామ్ చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్యారలర్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం చేయాల్సిన మినహాయింపులు ఏమంటే ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. వాళ్ళ తరఫున ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. మీ ముందు నుంచి ఏదైతే చెప్తానో ప్రభుత్వం అటు పరిగణలో తీసుకోవడం లేదు. మీరు ఉపాధ్యాయ సంఘాలతో, విద్యా సంఘాలతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ అభ్యంతరాలను, నిరుద్యోగుల తరఫున వాళ్ళ అభ్యంతరాలను మీరు వింటే ఈ ప్రభుత్వానికి క్లారిటీ ఉండేది. అటువంటివి లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అవుతుంది. అండ్ ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం చెప్తారు? ప్రొసీజర్ అంతా అయిపోయింది, సో అంతటికి ఆ సన్నాహాలు అయితే జరిగిపోయాయి. ఇప్పుడు కొన్ని అభ్యంతరాలను మీరు తెర మీద తీసుకొస్తున్నారు. మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఇప్పుడు నిరుద్యోగులు కోరుతున్నారు మేడం, 90 days ఎలాగో దాన్ని ఎవరు ఏం చేయలేరు. నార్మలైజేషన్ అంటే ప్యారలల్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఒకే సబ్జెక్ట్ రాసే ప్యారలల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాంతర మార్కులు వస్తే వాళ్ళని ఎలా మీరు ఎంపిక చేస్తారనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు నిరుద్యోగులతో. దాన్ని ప్రభుత్వం ఎలా దాన్ని పరిష్కారం చేయాలి, దానికి ఒక గీటురా ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు కోరుతున్నట్టు లాంగ్ సుదూర ప్రాంతాల్లో ఎగ్జామ్ ఇచ్చారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంటే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒకే ఎగ్జామ్ రాయాల్సిన 2-3 ఎవరైతే ఉంటారో, 2-3 ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బందులను పరిగణలో తీసుకొని ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం మేడం. ఏదైనా ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతోటి దగా చేసింది, నిరుద్యోగ జీవితాలతో చెలగాట మాడింది. 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం చేసి సంవత్సరం తర్వాత పరీక్షలు నిర్వహించడం అంటే నిరుద్యోగ జీవితాలతో పక్కాగా చెలగాట మాడమే. ఇది లోకేష్ గారి వైఫల్యం, ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యం.
ఈ కూటమి ప్రభుత్వ చేతగానికి ఇది ఒక నిదర్శనం అనేది చాలా క్లియర్ గా మాకు అర్థమవుతుంది. రవిచంద్ర గారు, అంటే ఫైనల్ గా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీతో పాటు ఎంతమంది మీకు సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పుడు నిరుద్యోగులు రెగ్యులర్ గా మాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు మాట్లాడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. మేము వివిధ వేదికల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము, ఆల్రెడీ తెలియజేశాము. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆ కార్యాలయంలో కూడా గతంలో మేము అనేక వినతి పత్రాలు అందజేశాము. నిరుద్యోగులకి మినహాయింపులు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అభ్యంతరాలన్నీ మీరు పరిగణలోకి తీసుకొని పరిష్కారం చేయండి అని కోరాము. వాళ్ళు మేము మంత్రి గారికి పంపిస్తామన్నారు. మంత్రి గారు ఏం చెప్తే స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి మంత్రి గారు ఆయన విన్నట్టు నటిస్తారు తప్ప ఆయన వినడు, వినే పరిస్థితిలో లేడు. వాళ్ళకి కావాల్సిన రాజకీయ పరమైన మైలేజీ కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది విఫలమైన ప్రభుత్వము, నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వము, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రభుత్వం అనేది మాకు అర్థమవుతాం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి రవిచంద్ర గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.